తాగునీటి కోసం గోస తీర్చాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసులు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. వేషాలపల్లిలో 544 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గత 2 సంవత్సరాల క్రితం లబ్ధిదారులకు అందజేశారు. కానీ ప్రస్తుతం 300 కుటుంబాలు మాత్రమే అందులో నివాసం ఉంటున్నారు. వేసవి కాలంలో తాగు నిత్యావసరాలకు సరిపడా నీరు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అధికారులు సరైన వసతులు కల్పించకపోతే మిగతా వారు కూడా ఖాళీ చేసి వెళ్లిపోయే ఆలోచనలు ఉన్నట్లు కాలనీ వాసులు తెలిపారు. వేషాలపల్లిలో ఉంటున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది కానీ వాటర్ ప్రాబ్లం వస్తుంది. వాటర్ పట్టించుకోవట్లేదు. మిషన్ భగీరథ వాటర్ వస్తలేదు. మిషన్ భగీరథ సంపు కట్టారు కానీ ట్రాన్స్ఫారం ఇంకా మాకు తీసుకురాలేదు. ట్రాన్స్ఫారం తీసుకొచ్చిందంటే మాకు వాటర్ సమస్య కొంచెం క్లియర్ అవుతుంది. కాబట్టి వెంటనే మాకు ట్రాన్స్ఫారం ఇప్పించి వాటర్ ప్రాబ్లము క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు అడిగినాము, కలెక్టర్ దగ్గరికి వచ్చినాము, అందరం వెళ్ళి అడిగినా కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. మాకు తొందరనే నీటి సమస్య క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ బోర్లన్నీ ఎండిపోతున్నాయి. వచ్చేది ఎండాకాలం కాబట్టి వాటర్ లేక బోర్లు లేక ఒక్కొక్కరికి మస్తు ఇబ్బంది అవుతుంది. నీళ్ళన్నీ ఎర్రగా వస్తున్నాయి, మురుకు నీళ్ళు వస్తున్నాయి. ఉన్న బోర్లు వాడుకుంటున్నాము కానీ ఆ వాటరు ఇక ఎండలు ఎక్కువ అవడం వలన తాగడానికి పని చేయట్లేదు. మొత్తం చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఇన్ని రోజులు అక్కడ ఉన్న బోర్ల ద్వారా వాటర్ వాడుకున్నాము. కానీ ఇప్పుడు ఎండాకాలం రావడంతో ఆ నీళ్ళన్నీ ఎర్రగా వస్తున్నాయి, బురద వస్తున్నాయి, వాటర్ అన్ని బురద వస్తున్నాయి, బోర్లన్నీ ఎండిపోతున్నాయి. నీళ్ళు మాకు సరిపోవట్లేదు, అంతమందికి సరిపోవట్లేదు మాకు. అందుకే మిషన్ భగీరథ వాటరు రావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు సుజాత. మేము డబుల్ బెడ్రూమ్ నివాసులము. డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర నుండి మాకు మిషన్ భగీరథ వాటర్ లేవు. మేము చాలాసార్లు బోర్ల ద్వారా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బోర్ల ద్వారా వాటర్తో సంవత్సరం నుండి అవే గడుపుకుంటున్నాము. మిషన్ భగీరథ వాటర్ కోసం చాలాసార్లు ఎమ్మెల్యే గారిని కలిసినాం, కమిషనర్ గారిని కూడా కలిస్తే కమిషనర్ గారు మా సంపు రెడీ చేసిండ్రు కానీ దానికి కావాల్సిన ట్రాన్స్ఫారంకి సంబంధించిన ఫండ్స్ కలెక్టర్ ఆఫీస్ నుండి రిలీజ్ కావాలన్నారు. ఈ కలెక్టర్ గారు మాకు ఫండ్స్ రిలీజ్ చేస్తే మాకు నీటి సమస్య తీరుతుందని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు 4 వారం రోజుల నుండి మాకు చుట్టుపక్కల ఉన్న కూడా బోర్లు కూడా ఎండిపోయినాయి, అసలు వాటర్ లేవు. మున్సిపల్ వాళ్ళు మాకు కలెక్టర్ గారు త్వరగా స్పందించి మాకు ట్రాన్స్ఫారం ఇప్పించగలరని కోరుకుంటున్నాం. సుజాత, 2 BHK కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా సార్. మా కాలనీకి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ముఖ్యంగా మిషన్ భగీరథ నీళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము. మాకు ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి 5 బోర్లతోటి మేము వాటర్ పట్టుకుంటున్నాము. ఆ ఉన్న 5 బోర్ల వాటర్ కూడా ఒక్క బోర్డుకే మోటార్ ఉండడం వల్ల మిగతా 4 బోర్లకు మేము స్వయంగా మనిషికి 1000-2000 అట్లా అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ నీళ్ళు అమర్చుకున్నాము. ఆ బోర్డులు అమర్చుకున్న తర్వాత మన సమస్య ఏంటంటే ఇప్పుడు అవి కొన్ని రోజులు కాలం నడుస్తూనే ఉన్నది. అలాగే ఇప్పుడు మేము ఈ రోజున ఆ బోర్డులు కూడా కాలిపోతే 1-2 సార్లు రిపేర్ చేసుకోవడం జరిగింది. తగిన అధికారి కమిషనర్ గారు కూడా మనం తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా నేను క్రష్ పెట్టి చేయించారు. అయినా కూడా నీళ్లు రావడం లేదు మనకు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మిషన్ భగీరథ నీళ్లు మనకు ఆగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు 15 kV ట్రాన్స్ఫారం కావాలనే ఉద్దేశంతో మేము కొటేషన్ పెట్టడం జరిగింది. ఆ కొటేషన్ కూడా నా ఫామ్ నా దగ్గర ఉంది. పాత అప్పుడు ఉన్న కలెక్టర్ అధికారి కూడా చూపించడం జరిగింది, కమిషనర్ గారు చూపించడం జరిగింది. వాళ్ళు అలా చూసి ఆ ప్రక్రియ స్టార్ట్ చేస్తామన్నారు కానీ వాళ్ళు స్టార్ట్ చేసేంత గ్యాబులోనే మాకు నీళ్లు మురుకులు రావడం, కాఫీ వాటర్ లెక్క రావడం, స్కిన్ అలర్జీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం పెట్టిన 2 కొటేషన్లు ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ కోసం ట్రాన్స్ఫారం కోసం ఒకటి, పోచమ్మ గుడి మా డబుల్ బెడ్రూమ్ కానించాలి, వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ కానించాలి, పోచమ్మ గుడి వరకు స్ట్రీట్ లైట్ కావాలని మనం 2 మీద కొటేషన్ పెట్టడం జరిగింది. అవి కాకుండా తదితర కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్య సమస్యలు అయితే వీటి మీద దృష్టి పెట్టి మాకు కొంచెం న్యాయం చేయాలని కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, అధికారులను అందరినీ, గవర్నమెంట్ అధికారులందరూ మేము చేతులైతే జోడిస్తూ అందరూ అడుగుతున్నాం. ప్రస్తుతానికి మాకు మిషన్ భగీరథ సంబంధించిన వాటర్ ఏదైతే ఉన్నాయో ట్రాన్స్ఫారం వస్తే 15 kV కొని నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళని మేము బదలాడాల్సి వస్తుంది. మీరందరూ వెళ్ళిపోతే మనకు ఐక్యత ఇట్లా ఉంటుందని చెప్పి బదలాడుతుంటే వాళ్ళకి నీళ్లు లేక స్కిన్ అలర్జీ వస్తుందని చెప్పేసి మాకు చూపించడం, మెడికల్ రిపోర్ట్ చూపించడం జరుగుతుంది. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కొంతమంది మాకు నివాసం ఉండడానికి వాళ్ళు రాలేకపోతున్నారు. మీకే నీళ్ళ సమస్య ఉన్నది, మేము అందరం వచ్చి నీళ్ళు ఎక్కడ ఉండాలి, స్ట్రీట్ లైట్లు లేవు, పాములు తిరుగుతున్నాయి, ఇవన్నీ ప్రాబ్లం తోటి మేము ఎట్లా మెయింటైన్ చేయాలనే భావనతోటి ఎవరు ముందుకు రాలేకపోతారు. ముందుకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున అధికారులు మాకు కొద్దిగా న్యాయం చేసి మా సమస్యలను మీ అందరి దృష్టి తీసుకెళ్తూ రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మాకున్న సమస్యలు క్లియర్.
మాకు ఇచ్చిన 544 కుటుంబాలు సార్. ఆ 544 కుటుంబాలలో ప్రస్తుతానికి 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మిగతా కుటుంబం వాళ్ళు ఎందుకు రావడం లేదని నేను ఒక కాలనీ ప్రెసిడెంట్గా నేను తెలుసుకుంటే వాళ్ళు ఇచ్చిన వాయిస్ ఏంటంటే మీకే వాటర్ లేవు, మేము వచ్చి ఇక్కడ ఉండాలనే ఆలోచన వాళ్ళు వ్యక్తం చేస్తారు. సో వాళ్ళు రావాలన్నా వీళ్ళు ఉన్నవాళ్ళు ఉండాలన్నా కూడా మాకు నీళ్ళ విషయాల్లో కంపల్సరీ మాకు న్యాయం జరగాలని అధికారులు మేము చేతులెత్తి జోడించి అడుగుతున్నాం సార్. నా పేరు మేర సురేష్ అండి, 2 BHK వేషాలపల్లి కాలనీ ప్రెసిడెంట్ సార్.